హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు మేము దర్శించిన ట్యూలిప్స్ గార్డెన్ ఫోటోలన్నీ బయటకు తీసి చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే బాగా గుర్తొచ్చింది, ఫేస్బుక్ నిండా కూడాను ఇప్పుడు సియాటిల్లో ఉన్నవన్నీ ఇచ్చేస్తారనమాట. ట్యూలిప్ గార్డెన్స్ అప్డేట్ అంతాను బాగా బ్లూమింగ్ ఉంది అని చెప్తారు. వచ్చి సందర్శించండి అన్నవన్నీ పోస్టులు చాలా వచ్చేస్తాయన్నమాట. అవన్నీ చూసి 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 అప్పుడు మేము 2005లో ఏప్రిల్లోనే ఇక్కడే సియాటిల్లోను మా అబ్బాయి ఇంటికి వచ్చాము. అప్పుడు మా అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. 2005 కరెక్టే, 2005లోని అప్పుడు మేము దర్శించామన్నమాట. తీసుకుని వెళ్ళాడు. నిజంగా ఎంత ఓపికగా ఎలా తిరిగేసామో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకీ ఇదంతాను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓపికన్నప్పుడే మనం తిరగాలి, కళ్ళతోటి అన్ని అందాలు చూడాలి, తీసుకెళ్తాను చూపిస్తాను అన్నప్పుడు మన పిల్లలు అమెరికా కానీ ఎక్కడైనా సరే, అమెరికా అనే కాదు ఇండియాలోనైనా సరే మంచి మంచి ప్రదేశాలు మనం చూడాలనుకున్నవి పిల్లలు చూపిస్తానన్నవిని ఓపిక ఉన్నప్పుడే తిరగాలి. చూద్దాంలే తర్వాత ఎందుకులే ఇప్పుడు అనుకుంటే మనకి శక్తి ఉండదు. అందుకని ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకుని ఎంతవరకు మనం ఎంజాయ్ చేయగలము లైఫ్ అన్నది ఆలోచించుకుని చేసేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే. లేకుంటే రేపు అన్నది మంది కాదు, పైగా వయస్సు పెరుగుతున్న కొద్దిని వాళ్ళు తీసుకెళ్తామన్నా కూడాను మనం నడవలేము కదా. నడక ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇండియాలోనేంటి ఇప్పుడు గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలైనా ఏవైనా సైట్ సీయింగ్ అయినా చాలా నడవాలి కదా. ఇప్పుడు అనిపిస్తోంది మేము ఎప్పుడు ఇవన్నీ 2005 అంటే ఇప్పుడు 20 ఏళ్ల క్రితం మాట అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు నేను తీసుకుని చూసుకునేవన్నీని ఎంత ఆనందంగా అనిపిస్తుంది. కళ్ళు ఇచ్చిన భగవంతుడికి అలాగా చూడగలిగిన అవకాశం ఇచ్చాడు మనకి అని ఎంతో ఆనందిస్తాను నేనైతేను. అలాగే అందరూ మనకి కళ్ళు ఇచ్చిన భగవంతుడికి మన పిల్లలు చదువుకుని కష్టపడి ఎంతో వృద్ధిలోకి వచ్చారని సంతోషించుకుంటూ కూడాను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. అందరూ అలాగే చెప్పుకోవాలని నేను అనుకుంటాను. అది నా భావం అన్నమాట. ఇప్పుడు నేను ఆనందంగా ఈ ఫోటోలన్నీ తీసుకుని ఇంతవరకు వచ్చేసలు నేను రికార్డ్ చేసి పెట్టుకోవటం లేదు. మాకు ఒక్కటి కూడా లేదు, అసలు వీడియో ఒక్కటి లేదు, అన్ని ఫోటోలే. అప్పుడు ఆ కెమెరాలో ఫోటోలు ప్రింట్లు వేయించుకోవటం మూలంగా ఇవన్నీ నేను ఇలాగ చెప్పుకుని చూసుకుని ఆనందించేసి నా ఛానల్లో పెట్టుకోవటానికి కుదిరిందని అనుకుంటానన్నమాట. ఇది కూడా ఎంత ఆనందంగా ఉంటాయో అసలు. అక్కడ ఆ రంగురంగుల పూలన్నీ చూస్తే నాకు ఇంకా పిచ్చి లేచిపోయిందనమాట. ఎంత పిచ్చి పూలంటే అందంగా ఉంటాయి, రంగురంగుల పూలు అందరికీ కూడాను చాలా ఇష్టంగానే ఉంటుంది కదా. అందులో ఆడవాళ్ళకంటే మనలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా వాటిని చూసి ఆనందించటం. దేవుడి దగ్గర పెట్టే పూలు అలంకరణలు ఇవన్నీ ఎక్కువ ఎవరు ఆడవాళ్లే కదా చేసుకుంటారు. ఇది ఎవరినో అడిగి మేము తీయించుకున్నామన్నమాట మా అబ్బాయితో పాటు కలిపి. అక్కడ ఉంటారు కదా ఒకళ్ళకొకళ్ళు అట్లాగా తీసుకోవటం అంత ఆనందంగాను. అన్నిటికన్నా ఒక విచిత్రం చెప్పనా, అప్పుడు నేను మా అబ్బాయిని అడిగాను, అక్కడ పిల్లల్ని మట్టిలోకి విడిచిపెట్టేస్తున్నారు, ఏకంగా పాకే పిల్లల్ని. అయ్యో అదేంటి అలాగా మట్టిలోకి విడిచిపెట్టేస్తున్నారేంటి కిరణ్ అంటే అప్పుడు చెప్పాడు, నేచర్లోనూ పెరగాలి అని ఆలోచిస్తారమ్మా ఇక్కడ. తను అప్పటికి వచ్చేసి 5 ఏళ్ళు అయిపోయింది. 2000లో వచ్చాడు ఎంఎస్కి ఫ్లోరిడా. ఇది తర్వాత సియాటిల్ 2004లో వచ్చాడు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అవ్వటానికి. ఎంఎస్ అయిపోయాక ఫ్లోరిడాలో మళ్ళా చేశాడు జాబు. అక్కడి నుంచి మళ్ళాను ఇంకా పిల్లలు చూసుకుంటూ ఉంటారు కదమ్మా అన్నీని, ఎక్కడ ఏంటన్నది వాళ్ళది టాలెంట్ అంతాను కష్టము అంతా ఉపయోగించుకుని అలాగా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సియాటిల్కి వచ్చాడు. ఎంతో ఆనందంగా ఉంటుంది కష్టపడి ఎంఎస్ చేసుకుని. ఆ ఎంఎస్లోనూ అందరికీ తెలుసు కదా ఎవరి పన్ను వాళ్ళు చేసుకోవాలి. సడన్గా ఇండియాలోనూ అసలు ఏమీ చేత కాకుండాను కంప్లీటు ఇంట్లో పేరెంట్స్ మీద కాలేజ్కి వెళ్ళటం చదువుకోవటం అంతే కదా. వంట క్లీనింగు ఇవన్నీ అసలు ఒకవేళ ఆడపిల్లలు ఉన్నాను చేస్తారు కానీ మగపిల్లలు అసలు చేసే పద్ధతే లేదు కదా.
ఇదంతా ఎప్పుడు 2000లోను మా అబ్బాయి అక్కడ జేఎన్టీయూలో చేశాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసి హైదరాబాద్ జేఎన్టీయూలో, మాది హైదరాబాద్ అది చెప్పలేదు కదా, కొత్త వాళ్ళకి తెలియదు కదా, మాది హైదరాబాదేను. అక్కడి నుంచి వచ్చాడు. ఇంకా అసలు ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. వాళ్ళందరూ కష్టపడి, అప్పుడు అందరూ అంతే, మా పిల్లలనే కాదు అందరూ కూడాను చాలా కష్టపడి మంచి ఫ్యూచర్ కోసం సినిమాలు, షికార్లు, ఇవన్నీ పార్టీలు, హోటల్స్కి వెళ్ళటం అవన్నీ చాలా తక్కువ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి కూడాను అంతా డిపెండ్ అయి ఉంటుంది కదా. మనకి ఎటువంటి సర్కిల్ దొరికితే అలాగే ఆ గ్రూప్లో ఎలా ఉంటే అందరూ అలాగే ఉంటారు కదా మన పిల్లలు కూడాను. ఇవన్నీ రంగురంగులు వచ్చేసరికి నేను ఇంకా అన్ని చోట్ల తీయించేసుకున్నాను అనమాట. చాలా ఆనందంగానమాట. ఎంత ఆనందం వేసిందో అవన్నీ చూస్తేను. ఇది మా అబ్బాయికి తీసాము మేము. చాలా స్మార్ట్గా ఉన్నాడు అప్పుడు. ఇది 20 ఏళ్ల క్రితం మాట. 20 ఏళ్ల క్రితం కరెక్ట్గా ఈ ఏప్రిల్లోనే మేము కూడాను, అంటే రోజును చూసేవాడు అనమాట. బ్లూమింగ్ బాగా ఉన్న రోజు వెళ్ళాలి, వర్షం రాకుండా ఉండాలి. ఈ సియాటిల్ అనేసరికి ఈ వెదర్ తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎప్పుడు వాన పడిపోతుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. ఇప్పుడు ప్రత్యేకించి ఆ ట్యూలిప్ గార్డెన్కే వెళ్తున్నాం కాబట్టి అదంతాను బ్లూమింగ్ అన్నది అప్డేట్ చూసుకుని అప్పుడు తీసుకెళ్తారనమాట పిల్లలు. ఈరోజు బాగుంది, వెదర్ కూడా బాగుండాలి, తిరగాలి కదా మనం. 2005 అంటే నాకు 52 ఏళ్ళు, మా వారికి 57, నాకు 52, ఆయనకి 57. ఆ ఏజ్లో కాబట్టి అట్లాగా తిరిగేసాం. పొద్దున్న వెళ్తే ఇంకా అంతా కూడా నడకే నడుకుంటుంది కదా కారు దిగినప్పటి నుంచి. ఇంకా ఇలా రంగురంగులు పూలు ఫస్ట్ టైం కదా, అందుకని థ్రిల్లింగ్గాను హ్యాపీగాను ఇంకా వర్ణించనలవి కాదు. అందులో నేను అన్నిటికీ బయటపడిపోతాను. సంతోషానికైనా దుఃఖానికైనా అంతే. దుఃఖం కూడా నేనేమీ లోపల పెట్టుకోలేను, బయటకు కక్కేయటమే. అలాగే ఆనందం కూడా. ఇంకా అసలు అక్కడైతే పరుగులు ఎత్తానమాట. అప్పుడు ఎప్పుడో ఒక చోట నేను కోసానమాట. అమ్మ కొయ్యకూడదు అస్సలు ముట్టుకోవటం కూడా అసలు కరెక్ట్ కాదు, కాకపోతే ఇక్కడ అందరూ ముట్టుకుంటున్నారు కానీ అట్లాగ అస్సలు కొయ్యొద్దు అన్నాడు. తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, అందుకని ఇవి కొన్నేమో చాలా డార్క్ అయిపోయినాయి. అసలు ఎంత ఏరియానోనమ్మా, చాలా ఏరియా, కళ్ళు తిప్పుకోలేనంత అందం. ఆ ఏరియా ఏంటి, అంత ఏరియాలో అలా ఉంటాయా ఈ ట్యూలిప్ గార్డెను అని ఆశ్చర్యపోయామన్నమాట. ఎవరికైనా అంతే, ఏదైనా సరే ఫస్ట్ టైం చూసినప్పుడు విపరీతమైన ఆశ్చర్యం, ఆనందం అన్నీ ఉంటాయి కదా. అస్సలు తెలియనప్పుడు ఏదో సినిమాల్లోనూ అప్పటిదాకా మేము చూడటం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి మూవీస్లో పాటలన్నీ తీస్తారు కదా, అంతే, అంతవరకే. ఇంకా ఎక్కడ పడితే ఎన్ని కావాలంటే అన్నీ తీస్తానమ్మా అని తీశాడనమాట. నీకు ఇష్టం కదా అని. ఇంకా అంతా ఇంత కాదనమాట, నా ఇష్టం, అంత ఇష్టం. చాలా చాలా బాగుంది. ఇంకా ఎక్కడెక్కడో దూరంగా పడేలాగా దగ్గరగాను అన్నీ తీసేసాడనమాట. చాలా వండర్ అంటే వండర్గా అనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటేను. ఇది కూడా ఎవరినో అడిగాము, బాగాలేదు, చాలా డార్క్ అయిపోయింది. మా వారిది అయితే అసలు మరి అంత డార్క్ ఎట్లా పడిందో ఏమో అనుకున్నాము. ఎవరినైనా అడిగితే తీసి పెడతారనమాట, మొహమాటం అనేది ఉండకుండాను. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లోనమాట. ఇది ఇక్కడ ఉంది కదా ట్యూలిప్ టౌన్ అంటారు. ముందు ఎంట్రన్స్లో నిలబెట్టి తీసినట్టున్నాడు. చాలా చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు. మెయిన్ అసలు అంత ఓపికగా ఎలా తిరిగామో అన్నీని, కొన్ని వందలు ఫోటోలు అప్పుడు అన్నీ కూడాను, మొత్తం ఫోన్ వచ్చేదాకా, ఫోన్లో తీసుకునేదాకాను. తర్వాత వీడియోలు క్యామ్ కార్డర్లోనూ తీయటం జరిగింది. అది అన్ని చోట్ల కూడా కాదు. మా అమ్మాయి డెలివరీకి ముందు మేము వచ్చింది 2003లో, మా మనవడు పుట్టింది 2003 మార్చిలోనమాట. సరిగ్గా నాకప్పుడు
50వ పుట్టినరోజు వాడు పుట్టాక చేశారనమాట జూన్లోను. 50 ఏళ్ళకి ఫస్ట్ మనవడు, 60 ఏళ్ళకి లాస్ట్ మనవరాలు. ఈ 10 ఏళ్లలో మొత్తం 4 మనవలు పుట్టేశారు. బాగా ఓపికగా ఉన్నాము అంతాను. మ్యాక్సిమం మేము ఉపయోగపడ్డాము. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంతకన్నాను కావాల్సిందేముంది అని. ఇప్పుడు మా పిల్లలని చెప్పటం గొప్ప కాదు కానీ మాకు మొత్తం అంతా కలిసిపోవటం, కోడలు కూడాను అందరూ ఒకే కుటుంబంలాగా ఉండటం అదొక గొప్ప ఆనందం కదా. ఈ చివరి దశలోనూ ఏ విధమైన పరపక్షాలు లేకుండాను అలాగా బతకటం. ఇక్కడ మళ్ళా అబ్బాయి దగ్గరికే అబ్బాయి కోడలు మనవాళ్ళ దగ్గర ఉండటం, ఇదంతాను సంపూర్ణ జీవితాన్ని మాకు ప్రసాదించినట్టే ఆ భగవంతుడు. అందుకని సదా భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలాగా జీవితం అంతా గడిపిస్తాను. తండ్రి అయిపోయింది, ఇంక చాలు, ఇంక చాలు, ఇంతకన్నా గొప్ప జీవితం అసలు ఎవరికి ఉంటుంది అని అనుకుంటానన్నమాట. అట్లాగా మా యేసురావు నగర్లో ఉన్నవాళ్ళు అందరూ అంతే, ఆల్మోస్ట్ అందరూ అంతే. అంత ఆనందంగాను తృప్తిగాను గడిపేసిన జీవితాలే మా అందరివిని. ఇదంతా యేసురావు గారు పుణ్యమే అని, డాక్టర్ యేసురావు గారు పుణ్యమే అని సర్వదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయన్ని తలుచుకుంటూ, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మా పిల్లలకు కూడాను మేము సంతోషాన్ని వెలువచ్చుకుంటూను హాయిగా జీవితాన్ని ఇంకా చాలించాలి, ఇంకంతకు మించి ఇంకేమీ లేదు ఇప్పుడు అన్న తృప్తితోటి నేను భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ గడుపుతున్నానమాట. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గాడ్. బాయ్.